హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత బెండకాయలు వేసుకొని బాగా చిగురుపోయేంత ఫ్రై అయిన తర్వాత పసుపు, టమాటాస్ వేసుకొని ఫ్రై చేసి ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వాటర్ పోసుకొని బెండకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా బెండకాయలు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా పులుసు కొద్దిగా దగ్గర పడిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఈ మారుగా ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది. కొద్దిగా దగ్గర పడిన తర్వాత బెండకాయ పులుసు రెడీ.